x is equivalent to root of 3a plus 2b plus root of 3a minus 2b by root of 3a plus 2b minus root of 3a minus 2b. అంటే x plus 1 by x minus 1 ఏమవుతుంది? x plus 1 యాడ్ చేస్తే 2 into root of 3a plus 2b 2 into root of 3a plus 2b by 2 into root of 3a minus 2b. ఇంతవరకు అందరికీ క్లియరా? ఆర్ యు ఆల్ విత్ మీ? ఎందుకు సార్ ఈ కాన్సెప్ట్? a by b is equivalent to c by d అయింది అనుకోండి. దీనికి కాన్సెప్ట్ ఏంటి? a plus b by a minus b is equivalent to c plus d by c minus d. a plus b by a minus b is equivalent to c plus d by c minus d. ఇది ఏ రూల్ సార్? కాంపోనెండో డివిడెండో రూల్. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్. కాంపోనెండో అండ్ డివిడెండో. సో ఎక్స్ ప్లస్ 1 చేశాను, ఎక్స్ మైనస్ 1 చేశాను. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఈస్ రూట్ ఆఫ్ 3a ప్లస్ 2b బై రూట్ ఆఫ్ 3a మైనస్ 2b. స్క్వేర్ చేసామనుకోండి ఏమవుతుందో చూడండి సార్. ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వలెంట్ టు 3a ప్లస్ 2b by 3a minus 2b. 3a plus 2b by 3a minus 2b. ఇంతవరకు అందరికీ క్లియరా? మళ్ళీ కాంపోనెండో డివిడెండో అప్లై చేస్తే 2x స్క్వేర్ ప్లస్ 2 డివైడెడ్ బై 4x ఈజ్ ఈక్వలెంట్ టు 6a డివైడెడ్ బై 4b. 6a ఎలా వచ్చింది? 3a ప్లస్ 2b ప్లస్ 3a మైనస్ 2b. ఇదేమో 3a plus 2b minus of 3a minus 2b. Minus of 2b. Are you all with me? అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే x square plus 2 1 divided by 2x is 6a by 3 3s are 3 2s are. Are you all with me? ఇది దీనికి ఇది దీనికి. రైట్? 2 పోయింది. 2 పోతే b into x square bx square plus b is equivalent to 3ax bx square minus 3ax plus b is equivalent to 0. కాబట్టి క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 0. క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? 0. కాంపోనెండో అండ్ డివిడెండో ద్వారా కూడా మనం ఈ క్వశ్చన్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? కాంపోనెండో అండ్ డివిడెండో ద్వారా కూడా మనం ఈ క్వశ్చన్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. x by 1 x plus 1 by x minus 1 లవాన్ని కూడాను. కూడితే ఇది ఇది క్యాన్సిల్ అయిపోయింది. రూట్ 3a plus 2b plus root 3a minus 2b 2 into root of 3a plus 2b. దీని నుంచి సబ్ట్రాక్ట్ చేశాను. 2 into root of 3a minus 2b 2 క్యాన్సిల్ అయిపోయింది. స్క్వేర్ చేశాను. స్క్వేర్ చేసి మళ్ళీ ఇక్కడ కాంపోనెండో అండ్ డివిడెండో అప్లై చేశాను. ఇక్కడ కూడా కాంపోనెండో అండ్ డివిడెండో 2 సార్లు కాంపోనెండో డివిడెండో అప్లై చేశాను. అప్లై చేసిన తర్వాత ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది. దాని వాల్యూ 0. ఇక్కడ కూడా వాల్యూ ఏంటి అని అడిగాడు. కాబట్టి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత? వాల్యూ 0. అందరికీ ఈ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వెరీ వెరీ ఇంపార్టెంట్ లాజిక్. 10th క్వశ్చన్. ఇది క్వశ్చన్ దేని మీద ఉంది? సర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద. సర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద మనకు క్వశ్చన్లు అడిగారు. సర్ట్స్ అండ్ ఇండిసెస్ ఆల్జీబ్రాలో ఉన్న ఒక సబ్ టాపిక్ సర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద ఈ క్వశ్చన్ అడిగారు. అందరికీ లాజిక్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్. కాంపోనెండో అండ్ డివిడెండో రూల్ అప్లై చేస్తే మనకు ఈ ఈక్వేషన్ ఇలా మారింది. ఇదే ఈక్వేషన్ ఇలా కూడా మారింది. ఇక్కడ అప్లై చేశాను, ఇక్కడ అప్లై చేశాను, 2 చోట్ల. నా ఇక్కడ చూడండి సార్. ఈ క్వశ్చన్ ఏమో బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద ప్రాబ్లం. బోట్స్ అండ్ స్ట్రీమ్స్ మీద ప్రాబ్లం. పడవలు ప్రవాహాలకు సంబంధించి క్వశ్చన్. పడవలు ప్రవాహాలకు సంబంధించిన క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చదువుకుంటూ వద్దాం సార్. క్వశ్చన్ చదువుకుంటూ వద్దాం. క్వశ్చన్ ఏంటి సార్? ఏ మోటార్ బోట్ హూ స్పీడ్ ఈజ్
రైట్ 9 kilometers per hour. In still water goes 12 kilometers downstream, right, and comes back in a total time of 3 hours. ఒక ఇది ఉంది సార్, ఇదేమో స్టార్ట్ అయిన ప్లేస్, ఇదేమో ఎండ్ అయిన ప్లేస్, ఇది ఏ ఇది బి. ఒక పడవ ఇలా వెళ్తుంది, వాటర్ కూడా ఇలానే వెళ్తుంది, వాటర్ కూడా ఇలానే వెళ్తుంది. ఇది ఏ టు బి ఇలా వెళ్ళింది, ఏ టు బి, ఏ నుంచి బి ఇలా వెళ్ళింది, బికి చేరుకుంది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు పడవ ఈ డైరెక్షన్ కింద వస్తుంది, వాటర్ అదే డైరెక్షన్లో ఉంది. ఏ నుంచి బికి వెళ్తున్నప్పుడు వాటర్ ప్రవాహము ఏ నుంచి బికి ఉంది, ఏ నుంచి బికి వెళ్తుంది, మళ్ళీ బి నుంచి ఏకి వస్తుంది. అలా టోటల్ వెళ్ళడానికి టైం టేకెన్ ఫ్రమ్ ఏ టు బి ప్లస్ టైం టేకెన్ ఫ్రమ్ బి టు ఏ, టోటల్ ఎంత సార్ 3 hours. టైం టేకెన్ ఫ్రమ్ ఏ టు బి ప్లస్ టైం టేకెన్ ఫ్రమ్ బి టు ఏ, టోటల్ ఎంత 3 hours. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్, స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. టైం ఏమవుతుంది, డిస్టెన్స్ అపాన్ స్పీడ్ ఫ్రమ్ ఏ టు బి, డిస్టెన్స్ అపాన్ స్పీడ్ ఫ్రమ్ బి టు ఏ. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు 3 hours. ఆర్ యు ఆల్ విత్ మీ? డిస్టెన్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ, 12 kilometers ఇచ్చాడు. ఏ టు బి, ఏ టు బి అంటే పడవ అండ్ వాటర్ రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది. 12 by b plus 12 వచ్చేటప్పుడు అదే డిస్టెన్స్ 12 by b minus w. ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు 3. 12 by b plus w plus 12 by b minus w ఈక్వలెంట్ టు 3. రైట్, ఏమిచ్చాడు ఇక్కడ, స్పీడ్ ఆఫ్ ది వాటర్ బోట్ స్పీడ్ ఇచ్చాడు 12 by 9 plus w plus 12 by 9 minus w is equivalent to 3. ఈ ఈక్వేషన్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే సబ్స్టిట్యూషన్ వేస్తారు. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇచ్చాడు 9, స్పీడ్ ఆఫ్ ది వాటర్ కనుక్కోవాలి. 12 by 9 plus 12 w plus 12 by 9 minus w 3. నౌ ఆన్సర్ సబ్స్టిట్యూట్ చేసుకొని ఎక్కడ వస్తుందో చూసుకోండి సార్. సపోజ్గా 3 పెట్టుకుంటే 12 by 9 plus 3, 12 by 12 1, 12 by 9 minus 3, 12 by 6 2, 1 plus 2 3, 3 equivalent to 3. అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2. సింపుల్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ డౌన్ స్ట్రీమ్ అండ్ అప్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే వాటరు బోటు రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. అప్ స్ట్రీమ్ అంటే వాటరు బోటు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. రెండు సేమ్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి బి ప్లస్ 12, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి బి మైనస్ 12. బి ఎంత 9, 12 by 9 plus 12 w plus 12 by 9 minus w ఈక్వలెంట్ టు 3. దయచేసి ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేయకండి, సబ్స్టిట్యూట్ చేసుకోండి. 12 by 9 plus 3 plus 12 by 9 minus 3, 3 ఈక్వలెంట్ టు 3 అయింది. అందరికీ రైట్, ఈ క్వశ్చన్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటా.